మహాపరిషుద్ధుడు ప్రేమగల తండ్రి కృపలు యేసు నీ ఘనమైన నామానికి స్తోత్రము నాయన. ప్రభా ఇదిగో తండ్రి, వాక్యము విత్తబడి ఉన్నది, మాట్లాడటకు అర్హత లేదు, నిలబెట్టకు యోగ్యుని కాను కనుక నీ ఆత్మచేత అభిషేకించి వాక్యం ద్వారా నీవు నాతో మాతో అందరితో మాట్లాడు. ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చున్న బిడ్డల చుట్టూ నాయన నీ కాపుదలు ఇచ్చి పరిపూర్ణమైన జ్ఞానంతో వారు వినడానికి వారి హృదయాలు తెరిచి నీ మహిమార్థంగా నడిపించమని నాయన, అర్థం చేసుకునే మనస్సు వారికి అందించమని, వారి యొక్క జీవితాల్లో కూడా బలమైన కార్యాలు జరిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 15వ అధ్యాయము 11 వచనం నుంచి 32 వచనాల వరకు చాలా ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క సబ్జెక్ట్కి తప్పిపోయిన కుమారుడని మరి ఆలోచన చేస్తూ ఈ వాక్య సందేశాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారు. అయితే అందులో పెద్ద కుమారుడు తండ్రి యొక్క ఆలోచన ప్రకారం నిలిచి ఉంటే, చిన్న కుమారుడు మరి తండ్రిని తన ఆస్తిలో భాగము నాకు పంచిపెట్టి నాకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇక్కడ ఆలోచన చేస్తే తండ్రి కూడా వెంటనే చిన్న కుమారుడు యొక్క ఆలోచన ప్రకారము ఆ ఇరువురికి మరి ఆస్తి పంచినట్టు లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు విషయంలో మనము ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డల యొక్క పరిస్థితిని గమనిస్తే మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో అలాగే లోకంలో కూడా చాలామంది బిడ్డలు తప్పిపోతున్నారు. కారణము తండ్రి సంపాదించిన ఆస్తి మరి ధృవపానం చేసాడు ఇక్కడ చిన్న కుమారుడు. అంతేకాకుండా విదేశాలు వెళ్ళాడు, వ్యాపారాలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ చివరికి భ్రష్టుడైపోయాడు. తద్వారా పందులు తిని పొట్టు తిని జీవించే పరిస్థితి ఆ కుమారుడికి కలిగింది. కారణము ఈ లోక స్నేహాలు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అరగరా అని యాకోబు పత్రికలో మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహాలను బట్టి చాలామంది ఈ రోజున పాడిపోతున్నారు. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు మరి దేవుని ఆలోచన ప్రకారం అయితే బలవంతుని చేతిలో బాణం వంటివారని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున ఒక శక్తివంతమైన వ్యక్తులుగా ఉండవలసిన వ్యక్తులు ఈ లోకానుసారంగా కొనసాగుతూ వ్యసనాలకి బానిసైపోతున్నారు. ఈ రోజున మరి ఆలోచన చేస్తే మరి తల్లిదండ్రులు బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల్ని ఎంతగానో చదివిస్తున్నారు. చదివించి మేము ఎలాగ చదువుకోలేదు, ఇప్పుడు మా బిడ్డలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వారు మంచి స్థానంలో ఉండాలి అనే ఆలోచన కలిగి వాళ్ళు ఆలోచించి ఎంతో ప్రయాసంతో మరి వారి కష్టార్జితం అంతా కూడా ఆ బిడ్డల మీద పెట్టి వారి మంచి చదువులు చదివి మంచి ర్యాంకులో ఉండి వారి భవిష్యత్తుకు పునాది వేసుకుంటే అది చూసి ఆనందించాలనే సంకల్పం కలిగి చాలామంది బిడ్డల్ని తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు. అయితే వారు చదువుతున్నారు, కానీ వారు ఈ లోక సంబంధమైన స్నేహాలతో ఎలా ఉన్నారంటే చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చదువుతున్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే ఆలోచన చేస్తే చదువు ఒకటి వారి అడ్డం పెట్టుకుంటున్నారు, కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనతో అనేక రకాలుగా మరి ఆలోచన చాలా వేగవంతంగా పరిగెడుతున్నారు. ఈ రోజున చూస్తే మోటార్ సైకిల్ మీద వాళ్ళు ప్రయాణించే విధానం చూస్తే చాలా వేగంగా దూసుకు వెళుతున్నారు. సినిమా హాళ్ళు, తాగుడు, వ్యభిచారం, అన్ని కోణాల్లో కూడా వారిని సాతాను పడగొడుతున్నాడు. వాడి ఆలోచనే ఈ రోజున యవ్వనస్తుల్ని వారి యొక్క జీవితాలు కూడా పక్కదారులు పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ యవ్వనస్తులు ఆ ప్రయాణాల్లో విషయాల్లో కూడా గాడి తప్పుతున్నారు, దారి తప్పుతున్నారు, పడిపోతున్నారు, యాక్సిడెంట్లు గురవుతున్నారు. ఎంతో అందగాళ్ళు గొప్పవాళ్ళు ఇంటికి కూడా ఈ రోజున చాలా భయానకమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క చోట చూస్తే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారి జీవితాలు ఎందుకు కొరగపోతున్నాయంటే దానికి కారణము వారి యందు సరైన గైడెన్స్ ఇటు తల్లిదండ్రులు తీసుకోకపోవటం. ఎందుకంటే చదివిస్తున్నారు, అంతేగాని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనే ఆలోచన కానీ, అలాగే స్కూల్లో చదువుతున్న విధానాన్ని బట్టి ఉపాధ్యాయులు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారు చదువుతున్న విధానానికి
చక్కని మార్గానికి పునాది వేసి వారి క్షేమధారాన్ని కనిపెట్టి ముందుకు నడిపించవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయులకు ఉంది. అయితే మనకెందుకులే అనే ఆలోచన చాలామంది చేస్తున్నారు ఈ రోజుని. దానివల్ల వారు కూడా ఎలా ఉన్నారంటే చాలా వెచ్చలవిడిగా యవనస్తులు తిరుగుతున్నారు. ప్రసంగి గందులో చెప్తున్నాడు, ఓ యవనుడా, తినుము త్రాగుము సుఖించుము, నీ యవన కాలంలో సంతోషపడము, నీ యవన కాలము నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి అంతా ఇష్టము చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటికీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుకున్నని జ్ఞాపకం చేసుకోమన్నాడు. 11వ అధ్యాయం 9వ వచనంలోని ప్రసంగి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే మొదట సంతోషపడమంటున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాం? ఈ రోజున పిల్లలను చూస్తే సంతోషమే. ఎందుకంటే వాళ్ళు నడుస్తున్న తీరును చూసి, వాళ్ళు చదువులను బట్టి కొంతమంది అయితే చాలా మరి తల్లిదండ్రులకు విలువను కాపాడుతున్న బిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే ఉన్న ఆ విలువని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారిని మార్గాలు కూడా తప్పేస్తున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు మనం ఎన్నో చూస్తున్నాం. సినిమాలు చూసి కొంతమంది పాడైపోతున్నారు, స్నేహాలు పెట్టి కొంతమంది పాడైపోతున్నారు, అనేక రకాలుగా వక్ర మార్గంలో నడుస్తున్నారు. ఆ ఆలోచన చూస్తే ఇక్కడ మన ఈ చిన్న కుమారుడు అదే పరిస్థితిలో ఉన్నాడని గమనించవచ్చు. ఎందుకంటే తండ్రి ఆస్తిని నా వాటా నాకు ఇచ్చేయని అడిగాడంటే మరి ఏ స్థితిలో అడిగాడు? అతనికి పెళ్లి కాలేదు కదా, పిల్లలు కూడా లేరు, తను వేరేగా జీవిద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే స్నేహితుల వల్ల అతడి జీవితాన్ని చేజెత్తలు పాడు చేసుకుంటున్నాడు. అంతేకాదు, నా ఆస్తి నాకు ఇమ్మన్నప్పుడు తప్పనిసరిగా మరి ఆ తండ్రి కాదనకుండా ఏం చేశాడంటే ఇరువురికి ఆస్తి పంచిపెట్టినట్టు వారికి ఆస్తి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆస్తి తీసుకున్నాడు, వ్యాపార నిమిత్తం వెళ్ళాడు. అయితే స్నేహితులు ఏం చేశారంటే అతని దగ్గర డబ్బున్నంత వరకు కూడా అతన్ని అంటిపెట్టుకున్నారు. ఆహా ఊహ అంటూ చక్కగా అతన్ని అందరూ ఎక్కించారు. ఆ డబ్బు కాస్త అయిపోయినప్పటికీ వాళ్ళు విడిచిపెట్టేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. కేవలం ఒక వ్యక్తి తన దగ్గర ధనం ఉందంటే 10 మంది చేరుతారు. ఆ 10 మందిలో ఏవో ఒక్కడో నీ అంతటి గొప్పవాడు లేడు, నువ్వు మా నాయకుడిగా ఉండాలి అంటే పొంగిపోతూ ఉంటాడు. తర్వాత నేనే నాయకుడిని కదా అని ఆలోచిస్తాడు. 10 రకాలుగా ఆ రూపాయలు ఖర్చు పెడతా ఉంటాడు. 10 మందికి ఖర్చు పెడతాడు. 10 మంది తింటారు, తిరుగుతారు. ఆ తర్వాత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కుమారుడు ఉన్న ఆ 4 రూపాయలు అయిపోయిన వెంటనే అతడు ఏ స్థితిలో ఉన్నాడు అని ఆలోచన చేస్తే మరి కూడా ఉన్న ఒక్క స్నేహితుడు కూడా ఉంటాడు. ఆ స్నేహితుడు ఇంతకుముందు ఎంతగా ఆలోచించి నువ్వు గొప్పవాడివి, నువ్వు ఉన్నవాడివి, నీవు సహకరిస్తావు, నీ అంతటి వాడు లేడు అని పొగిడినారు కూడా ఒక్కడు కూడా దరికి రాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితి ఈరోజు లోకంలో ఉంది. ఇక ఆడపిల్లల గురించి ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు ప్రేమ పేరు చెప్పి మరి ఎంతోమంది లోకంలో పడిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతగా ఆ బిడ్డలకి ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ రోజున స్త్రీకి పురుషుడికి సమానమైన హక్కు ఇచ్చాడు. పురుషుడు ఏ స్థాయిలో ఉంటున్నాడు, స్త్రీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో ఉండవలసిన స్త్రీ కూడా ఈ రోజున తన చదువుని, తన విలువను కూడా కోల్పోతుంది. జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో పడిపోతుంది. ఒక తల్లి తండ్రి ఏం చేశారంటే తన బిడ్డని ఒక ఉన్నత చదువులు చదివించి ఒక ప్రత్యేకమైన మరి జాబులో చూడాలని ఆశపడి మంచి చదువు చదివించారు. ఇంకా కొద్ది రోజుల్లో జాబ్ వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక 2 ఏళ్ల పాటు ఆగితే సరిపోద్ది అని ఆలోచన చేసి ఆ బిడ్డని ఎంతో శ్రద్ధతో చదివిస్తున్నారు. చాలా దూర ప్రయాణము స్కూల్కి తను ఉన్న చోటికి. అనుకోకుండా ఒక స్నేహితుడు తారసడటం, ఆ మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళటం, ఆ డ్రాప్ చేయటం, అలాగా వారి యొక్క పరిచర్య ప్రేమగా మారటం. తర్వాత ఆ జాబ్ వచ్చే మూమెంట్లోనే అతను చాలా తెలివిగా ఆ బిడ్డను లోపరుచుకొని పెళ్ళయ్యక కూడా నువ్వు చదువుకోవచ్చు, పెళ్ళయ్యక కూడా నువ్వు జాబ్ చేయొచ్చు, పర్వాలేదు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఆ యొక్క ప్రేమ పిచ్చిలో పడి ఆ బిడ్డ లోబడిపోయింది. లోబడిపోయినప్పుడు తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసి మందలించారు. అయితే మాట వినల. అయితే ఒక రాత్రి కావలసిన ద్రవ్యము, ధనము, వస్తువులన్నీ తీసుకొని ఆ కుమారుడితో వెళ్ళిపోయింది. అయితే ఆ కుమారుడు చాలా తెలివిగా
ఏం చేశాడంటే ఆ ధనము, ఆ నగలు, ఆ వస్తువులు ఉన్నంతసేపు కూడా ఆమెని వాడుకున్నాడు. చక్కని బిడ్డను కనేసాడు. అయితే మార్గంలో విడిచిపెట్టేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ బిడ్డను చూసుకుని ఆ యవనస్తురాలు ఎంత ఏడ్చిందంటే, అయ్యో నా తండ్రి మాట వినలేదు, పరిస్థితి ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో పడిపోయాను, ఇప్పుడు ఏమిటి నాకు దిక్కు తోచట్లేదనేసి ఏడుస్తూ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకుందామంటే ఆ తండ్రి ఒప్పుకోడు. నా జీవితం ఇలా అయిపోయిందనేసి ఏడుస్తూ ఒక లెటర్ రాసి ఆ బిడ్డని ఏం చేసిందంటే, ఆ తల్లిదండ్రులు ఆ రాత్రికాలం వారు నిద్రిస్తుండగా ఉదయకాలం తలుపు తెరవగానే ఒక చీటి అక్కడ పసిబిడ్డ కనపడింది. ఆ పక్కనే ఈ కుమార్తె పాయిజన్ తిని చనిపోయి ఉంది. వెంటనే ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు నిశ్చయులైపోయారు, ఆశ్చర్యపోయారు. అయ్యో వెళ్ళిపోయినా హాయిగా బ్రతుకుతుంది అన్న మనస్సు అక్కడ కనపడలేదు. ఎందుకంటే నా బిడ్డ జీవితం ఎలా అయిపోయింది ఏమిటి, నా బిడ్డ మరణించం ఏమిటి అని ఆ లెటర్ చదివేటప్పటికి ఆ లెటర్లో రాసిన మాటలు, నాన్న నీ మాట నేను వినలేదు, నీ మాట వెనక కొని తెచ్చుకొని ఈరోజు నా భవిష్యత్తును భ్రష్టత్వం చేసుకున్నాను. ఇదిగో తెలుసు తెలియక చేసిన పొరపాటుకి పాపానికి ఫలితం ఈ బిడ్డ. నన్ను కాదు, నన్ను చూసని ఈ బిడ్డ నువ్వు ఆదరించు, నేను మీ ముఖం చూపించలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాననేసి ఆ లెటర్లో రాసి కన్ను మూసినట్టుగా తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయానకమైన పరిస్థితులు ఈ రోజులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఎంత భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆలోచించండి. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు తండ్రి మాట వినకపోతే, సొంత ఆలోచనతో నడిస్తే జీవితాలు భ్రష్టత్వం అయిపోతున్నాయి. అలా భ్రష్టత్వం కాకూడదంటే నువ్వు దేవుని వైపు చూడాలి, దేవునితో నువ్వు నడవాలి. అలా నడిస్తే నీ జీవితం బాగుపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కుమారుడు ఆస్తి అంతా కోల్పోయాడు, స్నేహాలు అందరూ విడిచిపెట్టేశారు. చివరికి వ్యాపారం అంతా నష్టపోయింది, భ్రష్టుడైపోయాడు. పందులు తిని పొట్టు తిని కాలం గడుపుకుంటూ బాధపడుతున్నాడు. అయ్యో నా దుస్థితికి కారణం నేనే అని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడటమే కాదు, అప్పుడు అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఆత్మ ఎందుకు హెచ్చరిస్తుందో తెలుసా? ఇది దేవుడు మానవుడికి ఇచ్చిన తన ఆత్మ గనుక ఆత్మ ప్రత్యేకంగా ఆ యొక్క మనసును తట్టి లేపుతుంది. నువ్వు చేసింది ఎంత పొరపాటు ఒక్కసారి ఆలోచించు, నీ జీవితాన్ని సరిచేసుకో. ఇప్పుడైనా మించింది లేదు. నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ తండ్రి క్షమిస్తాడు, పైన ఉన్న తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించి ఆ కుమారుడు ఇక్కడ చూడండి 15:18 చెప్తున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తుందని ఇక మీదట నీ కుమారుడిని అనిపించడానికి యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుదననుకు లేచి తండ్రి వద్దకు వచ్చాను. చూసారండి, పశ్చాత్తాపంతో కూడిన ఆలోచన అక్కడ కనపడుతుంది. ఎందుకంటే మొట్టమొదటి నుండి తండ్రి చెప్తున్న మాట వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజున తండ్రి ఉండి బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, తండ్రి లేకపోతే బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో గమనిస్తే, మన బిడ్డలకి మనం గైడెన్స్ సరైనది ఇవ్వకపోతే మన పిల్లలు తప్పిపోతారు. ఒకవేళ గైడెన్స్ ఇస్తే వారి ఒక గొప్ప స్థానంలో ఉంటే సంతోషించేది కూడా తండ్రి అనే ఆలోచన మనం చేయాలి. ఎందుకంటే చూడండి, ఒక స్కూల్లోని మరి చక్కని మెరిట్ సర్టిఫికేట్ సంపాదించి నిలబడినప్పుడు ఆ పేరెంట్స్ని పిలుస్తారు. కుమారుడు క్లాస్లో ఫస్ట్ వచ్చాడమ్మా, దీనికి మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాం అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు ఒకసారి గమనించండి. ఎందుకంటే అలాగా ఆ తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చిందనేటప్పటికీ వారు కూడా ఎంతో ఆనందిస్తారు. అంటే ఒక క్రమశిక్షణ అనేది మొట్టమొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ బిడ్డల మీద శ్రద్ధ వహించి ఆ బిడ్డలు చక్కగా చదవడానికి వారు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా నిలిచి ఉన్నారు కాబట్టి ఆ బిడ్డ స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్లో రావడం జరిగింది. అలాగా ఫస్ట్ క్లాస్లో వచ్చి అటు ఉపాధ్యాయుడి చేత ఇటు తల్లిదండ్రుల చేత ఒక గొప్ప మన్ననలు పొందేటంటే అతడి దైవ శక్తికి యోగ్యుడని మనం గుర్తించాలి.
ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఓ ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో నీ అనుబంధాన్ని పెంచుకునే ముందు నీ తండ్రి యొక్క ఆలోచన కూడా నువ్వు గుర్తించాలి. ఎందుకంటే ఒక క్రమాన్ని, ఒక చక్కటి మార్గాన్ని నీకు ఇవ్వాలనే సంకల్పంతో తండ్రి నిన్ను ఎంత ప్రేమతో పెంచాడో, ఎంతగా నీ గురించి ఆలోచన చేశాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా వెచ్చించి నిన్ను చదివించాడో ఆ ఆలోచన చేస్తే ఈ లోకానుసారమైన ఆలోచనలతో నీవు నడవు, లోకంలో పడిపోవు, స్నేహంలో తొట్టెల్లవు. ఒకవేళ స్నేహితుడు చెప్పిన, స్నేహితురాలు చెప్పిన అది మంచా చెడా అనే విచక్షణ జ్ఞానం కలిగి నీవు ఉంటే ఏ తప్పు నువ్వు చేయవు. ఎందుకంటే నువ్వు కాలు చేరి ఉంటే అది నీ లోపం కాదు, సాతానుడి యొక్క ఆలోచనకి రూపకల్పనగా నువ్వు నిలిచి ఉన్నావంటే నీ జీవితం నువ్వు ఫాయిలైపోయినట్టే. అలా కాకుండా నీ తండ్రి మాట విని నువ్వు ఇంటి దగ్గర తల దించుకొని స్కూల్లో అడుగుపెట్టినప్పుడు స్కూల్లో చెప్పిన మాస్టర్ పాఠం తల ఎత్తి అది చూసి విని హృదయంలో చేర్చుకొని మరలా జ్ఞానంతో మరలా ఇంటికి నువ్వు క్షేమంగా వచ్చావంటే అది యోగ్యకరమైన ఆలోచనని, జ్ఞానం గల స్త్రీగా నువ్వు నిలిచి ఉంటావని, జ్ఞానం గల కుమారుడిగా నువ్వు ఉంటావని ఆలోచన నువ్వు చేయాలి. ఎప్పుడు వచ్చింది కుమారుడికి? అన్నీ కోల్పోయాక, అంతరాత్మ హెచ్చరించాక చివరికి వచ్చి అంటున్నాడు, తండ్రి నీకును పరలోకమున్న తండ్రికి కూడా నేను విరోధముగా పాపం చేశాను అన్నాడు. అంటే పాపము పర్ఫెక్ట్ చెందింది, ఇక మరణానికి చేరువయ్యే పరిస్థితి వచ్చింది. అయితే దేవుని యొక్క మార్గంలో మరణానికి చేరువ కాకూడదనే సంకల్పంతో మళ్ళా దేవుడు నేను గుర్తించి నీ తప్పును నువ్వు సరిదిద్దుకొని దేవునితో నీ అనుబంధాన్ని పెంచుకోవాలనే సంకల్పంతో నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు మార్పు చెందితే అది దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన నీలో ఉంటే, నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే ఆ తండ్రి యొక్క ఆ ఆలోచన, ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో అల్లంత దూరం ఉండగానే తండ్రి గబగబా వెళ్ళి ఆ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మెడ అక్కడ ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో వెంటనే అతని హృదయము చలించింది, కళ్ళంట నీళ్లు జలజల రలిపోయి. ఎందుకంటే అంతకుముందు ఎంత అందంగా, మరి ఎంత రాజభోగంగా బతికాడో, ఈ స్నేహాలు పెట్టి పాడైపోయి భ్రష్టుడైపోయి వస్త్రం కూడా అసలు సరైన వస్త్రము కూడా లేక చూస్తే తన్ను తాను చూసుకుంటే అర్థంలో ఎంత భయానకమైన స్థితిలో ఉన్నాడంటే గెడ్డం మాసిపోయింది, బట్టలు చిరిగిపోయి, రూపం మారిపోయింది, తల చిరిగిపోయింది. అసలు తన్ను గుర్తుపట్టడానికి కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. కానీ తండ్రి ఒక్కడే వచ్చాడు. ఎందుకంటే తన పేగుని పంచు పుట్టిన కుమారుడు నా బిడ్డ ఈ స్థితిలో ఉన్నాడాన మళ్ళీ గబగబా తప్పిపోయిన కుమారుడు చివరికి తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ఆనందిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు దారి తిప్పుంటే ఇది మించిపోయినది కాదు, ఇదే సమయము, అనుకూల సమయం. నీ తండ్రి దగ్గరికి రా, నీ తండ్రి చెప్పే మాట విను. అంతేగాని లోకానుసారమైన ఆలోచన కలిగి కొనసాగద్దు. దారి తప్పిన నిన్ను చేరదీయాలనే ఆలోచన నా తండ్రికి ఉంది కాబట్టి నేను హత్తుకుంటున్నాడు. నీవు కూడా ఆయన హత్తుకుంటే, ఆయన పట్టుకుంటే, ప్రభువా నీ చేయి నా మీద ఉంచంటే ఆయన తప్పకుండా ఆదరిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు మరి ఆలోచన ఒక్కసారి మనం గమనిస్తే అతడు ఏకాంతంగా ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా అతడు ఏమాత్రం కూడా తొట్టలేదు. నా ముందు వెనుక కూడా ఆయన ఆవరించి ఉన్నాడు, ఆయన చెయ్యి నా మీద ఉందని ఆయన్ని ఎక్కువగా ఘనతను, ఆయనకు మహిమకరమైన ఆలోచనతో నేను నిలిచాడు కానీ తొట్టలేదు. కనుక నీవు కూడా త్రుట్టెళ్ళకూడదనే సంకల్పంతో ఈ మాట నీ ముందుంచుతున్నాను. ఎందుకంటే విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. భయంకరమైన శాపగ్రస్తుడిగా మారొద్దు, శాపగ్రస్తురాలుగా మారొద్దు. ఈ భయంకరమైన దుర్దినాల్లో నీవు జ్ఞానముతో ఉంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావు. నువ్వు జ్ఞానంతో ఉంటే నీ బ్రతుకును సరిదిద్దుకుంటావు. నీవు నీ తల్లిదండ్రుల మాట వింటావు. నీ తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే వింటావో నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావని బైబిల్ చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తల్లి సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఆ తండ్రి నిత్యముగా సృష్టికర్త తన కుమారుడిని మనకు అనుగ్రహించాడని, ఆ కుమారుడు మనకు తండ్రి ఉన్నాడని ఆ తండ్రి ఆలోచనలో ఉంటే నీ జీవితం ఈ రోజున ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే తప్పిపోయిన బిడ్డని ఆదరించేవాడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే తండ్రి. ఆ తండ్రి
గబగబా వచ్చి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంతేకాదు 22వ వచనం అంటున్నాడు, అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతిని ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించండి, క్రొవ్విన పశువును తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదామన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కుమారుడు వచ్చాడో వెంటనే అతను శుద్ధిని చేశాడు, ప్రశస్తమైన వస్త్రము ధరింపచేశాడు. దేవునికి స్తోత్రం. అంటే పాతవి గతించి నూతనత్వానికి పునాది వేశాడు. వెంటనే ఆ వస్త్రాన్ని, మాలిన్యమైన వస్త్రాన్ని తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తీసివేసి నూతన వస్త్రాన్ని ధరింపచేశాడు. ఆ వస్త్రమే రక్షణ వస్త్రము. ఆ వస్త్రాన్ని ధరింప చేయగానే అతనిలో ఉన్న చెడంతా కూడా తిరిగిపోయింది. ఎప్పుడైతే ఆ నూతన వస్త్రాన్ని ధరింపజేసామో అతను తేజవంతమైన శక్తి దేవుడు అనుగ్రహించాడు. ఆ వస్త్రం ద్వారా అతడు గొప్ప స్థాయిగా, గొప్ప దేదీప్మానంగా వెలుగుతున్నాడు. అంతేకాదు, కేవలము పనివాడి దగ్గర ఒక కూలిగా ఉండాలనుకున్నాను, అయితే నా తండ్రి ఆదరిస్తాడు, నా తండ్రి ప్రేమిస్తాడు అనే ఆలోచన అతనికి రాలేదు. కానీ ఆదరించింది ఎవరే అంటే తండ్రి ఎంత ప్రేమ చూపాడు. తప్పిపోయి మరలా నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు అని సంతోషించి ప్రశస్తమైన వస్త్రం ధరింపజేసి ఉంగరాన్ని కూడా మరి చేతికి తొడిగాడు. ఆ ఉంగరం అధికారానికి గుర్తు. ఎందుకంటే నువ్వు కూలివాడిగా కాదు, ఆ పని వాళ్ళందరికీ అధికారిగా ఉండాలి, నువ్వు గొప్ప స్థానంలో ఉండాలి, మరలా నీ జీవితాన్ని చిగురింప చేయడానికి ఒక అధికారిగా ఆ స్థాయిని నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడతాను, కానీ ఒక కూలివాడిగా నువ్వు ఉండకూడదు అనే ఆలోచన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ పాదములకు జోడి, సమాధానమైన జోడి దయచేశాడు. ఎందుకంటే ఎక్క ముందైనా సరే అడుగు తీసి అడుగు వేస్తే ప్రతి మనిషితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలి, అంతేగాని నువ్వు తొట్టులకూడదు. అంటే నీ జీవిత భాగస్వామి కూడా నీతో సమానముగా సాగడానికి, నీ జీవిత భాగస్వామితో నీవు పనివారిని కూడా చక్కగా నడిపించడానికి అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేస్తే మనుషులందరిపై సమాధానం ఇవ్వటానికి ఆ యొక్క పాదాలకి జోడు అని ఇక్కడ చాలా స్పష్టంగా తేటగా తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతే చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రశస్తమైన వస్త్రము, ఈ ఉంగరము, అలాగే పాదాలకు జోడు తగిలించారో వెంటనే క్రొవ్విన పశువును తీసుకొచ్చి వధించి అక్కడ పనివారితో సహితంగా ఆనందించారో ఒక్కసారి ఆలోచిస్తే చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడని చాలా స్పష్టంగా తేటగా తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు చనిపోయి కూడా తిరిగి బ్రతకడానికి అవకాశం ఉంది. ఈ లోకం నుంచి బయటికి రా. నీవు దేవుని నమ్మి ఇంకా లోకంలో ఉన్నావా? లోకంలో ఉంటే బయటికి రా. వ్యసనాల్లో ఉంటే బయటికి రా. వ్యభిచారం చేస్తే బయటికి రా. నీ దృష్టి, నీ ఆలోచన పూర్తిగా దేవుని వైపు పెట్టు. ఈ పరిస్థితులను నేను రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని నువ్వు హత్తుకుంటే నీ జీవితంలో బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. అంతేకాదు, ఇక్కడ పెద్ద కుమారుడు వచ్చి అంటున్నాడు, ఆస్తంతా పట్టిపోయాడు నాన్న, అన్నీ కూడా సర్వనాశనం అయిపోయి భ్రష్టుడే తిరిగి వచ్చాడే, వాడిని అంతగా ప్రేమించేవే, వాడికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చేవే, అధికారిగా ఉంగరాన్ని ధరింపచేసేవే, పాదాలకి జోడు తొరిగేవే, నా స్నేహితులను ఎప్పుడైనా పిలిచి చక్కగా విందు ఏర్పాటు చేసావా? లేదే. వాడిని ఒకలా చూసి నన్ను ఒకలా చూడటం ఇది ఎంతవరకు న్యాయం అన్నాడు. అప్పుడు అంటున్నాడు తండ్రి, ఆది నుండి కూడా నన్ను వెంబడించావు, నావన్నీ నీవు కాదా అన్నాడు. దేవునికి స్తోత్రం. కారణము, ప్రభువుతో ఆది నుండి ఎవరైతే నిలిచి ఉంటారో, చివరి వరకు ఎవరైతే కొనసాగుతారో వారికి సర్వసంపదలు ఈ లోకంలో పరలోకంలో కూడా అన్ని సమృద్ధి కలిగిన ఆ స్వాచ్ఛము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా ఆ తండ్రి మాట్లాడు. అంటే మొట్టమొదటి నుంచి కూడా క్రమాన్ని, సత్యాన్ని అన్నింటినీ నువ్వు అనుసరించావు కాబట్టి నా ఆస్తికి మొదటి వారసుడు నీవే. బైబిల్ కూడా అదే చెప్తుంది. ప్రథమ పుత్రుడికి జ్యేష్ఠపుత్రుడైన వాడే అధికారానికి, స్వాస్థ్యానికి వారసుడు అని చెప్తుంది. ఆ వారసత్వాన్ని సంపాదించిన కుమారుడు పెద్ద కుమారుడు. ఆ పెద్ద కుమారుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో తండ్రి కూడా అంటున్నాడు, నావన్నీ నీవి కాదా?
ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఎంత ఆనందించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానం ఇక్కడ తండ్రి ద్వారా వచ్చే విధానం చూసి చాలా ఆనందించి, సరే నాన్న, తప్పిపోయిన నా సహోదరుడు మరలా బ్రతికాడంటే నాకు కూడా ఆనందమే, నీ ఇష్టమే నా ఇష్టమని ఆయన కూడా ఆ కుమారుని చూసి ఎంతగానో సంతోషించాడు. ఈనాడు ఎలా ఉన్నావు? ఓ సహోదరి, ఓ సహోదరుడా, దారి తప్పిన బిడ్డలుగా ఉన్నారా? నిజముగా నువ్వు బాధపడితే, నువ్వు కన్నీరు కారిస్తే, ప్రభు పాదాలు హత్తుకుంటే, నీ తల్లిదండ్రుల మాటను వింటే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల్ని నువ్వు మొదట ప్రేమించాలి, తర్వాత నీ తల్లిని, ఆత్మ సంబంధమైన సంఘాన్ని నువ్వు హత్తుకోవాలి. ఆ తండ్రి ఏర్పాటు చేసిన యాజకుడు నిజమైన తండ్రిని నువ్వు గుర్తించాలి. అలాంటి గుర్తింపు నువ్వు కొనసాగితే దేవుడు నీతో ఉంటాడు, నిన్ను విడుదలిస్తాడు. ఆ విడుదలని కావాలంటే ప్రార్థనాపూర్వకం నిలిచి ఉండు. ఎదుగు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నిజంగా నీలో పరివర్తన చెందితే, ఈ ప్రార్థన ద్వారా నీవు మార్పు చెందితే, నువ్వు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకో, నీకోసం ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో గొప్ప మార్పు తండ్రి ఇస్తాడు. పైనుండి ఆయన నీకు సహాయం అందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకో. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఈ రోజుని నీ జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈ టీవీ ముందున్న ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కన్నులు తెరిచి చూడు. నీ జీవితంలో గొప్ప ఆదరణ, ఆశీస్సులు తండ్రి ద్వారా నీకు అందబోతున్నాయి. కనుక ప్రార్థన ద్వారా జయం పొందుగాని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల యేసు, నీ ఘనమైన నామానికి స్తోత్రము నాయన. ప్రభా, ఎదుగో తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచన చేస్తే ఈ రోజున లోకంలో అనేక మంది యవ్వనస్తులు తొట్టిల్లుతున్నారయ్యా. ప్రభా, ఆ పరిస్థితి రాకుండా నాయన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకో, ప్రతి యవనస్తుడిని, ప్రతి యవనస్తురాల్ని జ్ఞాపకం చేసుకో నాయన. నిజమైన దేవుడు నువ్వు ఉన్నావని నమ్మిన బిడ్డలే ప్రభువా. అయినా యవనస్తుడు తొట్టుతాడని, యవనస్తుడు దారి తప్పుతాడని నాయన లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము దారి తప్పిన ఆ బిడ్డల్ని చేరదీసి ఆదరించి నిజ రక్షకుడు నీవే తండ్రి. నాయన బిడ్డల మీద ఆస్తి పెట్టుకునే ఆ తల్లిదండ్రులు సంతోషపరచులాగా, ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలన్నీ కూడా బిడ్డలు నెరవేర్చేలాగా మరలా తల్లిదండ్రుల దగ్గర నాయన చేర్చి ఆ బిడ్డల యొక్క జీవితానికి మంచి పునాది వేయి తండ్రి. నాయన నిజమైన ఆశీర్వచనానికి పునాది వేయి తండ్రి, నిజమైన రక్షణకు మార్గానికి పునాది వేయి తండ్రి, నిజమైన అధికారానికి వారసులు చేయి తండ్రి, నిజమైన సమాధానానికి నీ బిడ్డలుగా సిద్ధపరచు నాయన. నాయన క్రొవ్విన దూడని ఎలా వధించి అందరితో ఆనందించామో అలాగే నూతనముగా మార్పు చెంది, నేను మార్పు చెందాను, నా తండ్రితో నేను ఉన్నాను అనే ఆలోచన కలిగిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన నీ చేతికి అప్పచెప్తున్నాను. నాయన దీవించి ఆశీర్వదించు, మంచి భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించు. చదువుతున్న బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి చదువులకు విలువలు పెరిగేలాగా, తల్లిదండ్రుల కోరికలు తీర్చేలాగా, మంచి జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా మంచి జాబులు చేస్తూ అనేకులు ఇతడు తలగా ఉండి నాయన పరిపూర్ణంగా నీ వైపు చూసే కనులు ప్రతి బిడ్డకి దయచేయమని, నీ కృప వారి మీద ఉంచమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.